కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు, మహోన్నతుడా నీ కొందనాలు, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, బలవంతుడా నీ కొందనాలు. పాదాలను సమీపించి నీ కృప కొరకు సాగిల పడుతున్నాను. నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి. నీ ముఖకాంతిని మా మీదికి ప్రకాశింపచేసి మమ్మల్ని వెలిగించండి. నీ సత్య సంబంధమైన ఆత్మలోనికి ఇంకొక అడుగులు నాయన లోపలికి నడిపించండి. నీ అంతరంగములలోనికి నాయన అయా మమ్మను కొనిపోండి. నీ ఆలోచన ప్రపంచంలో నాయన సంచరింపచేయండి. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ లేఖనాన్ని అయా, ఈ ప్రదేశాన్ని, ఈ సమయాన్ని, కాలాన్ని, పరిస్థితులను అన్నిటినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. నన్ను మమ్మల్ని కూడా ప్రభు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. నీ ప్రభావముతో ప్రభు అగ్ని మేఘముగా నాయన, ఆత్మ మేఘముగా మా మధ్యకు దిగిరమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నాయన నీవే నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని వెలిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏ సెంటెన్స్ అయితే ఉందో సేమ్ సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని మొదలుపెట్టినటువంటి ఆ సెంటెన్స్ మరలా 19వ అధ్యాయంలో మరలా ఎందుకు ప్రారంభించాడు అనేది నాకు అర్థం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉంది. అక్కడ ఇక్కడే ఉంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది అని ఉంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి బోధ చేస్తుంది అని చెప్తుంది. అసలు ఆ సెంటెన్స్ కి ఈ సెంటెన్స్ కి ఏమైనా సంబంధం ఉందా అని అనిపించట్లేదా మీకు? ఆ విషయానికి ఈ విషయానికి అసలు ఏమీ సంబంధం లేకుండా రెండు ఒకలాగే చెప్పేశాడని నేను చెప్పేస్తూ ఉన్నట్టు మీరు కనీసం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంటే నేను ఇలా చూసినప్పుడు ఆకాశంలో దేవుని మహిమకు సంబంధించినటువంటి విషయాలు నాకు కనబడాలి. అంతరిక్షమున ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. ఈ బాటిల్ ఉందనుకోండి, దీన్ని ఇట్లా పెట్టి చూపిస్తే దీన్ని తయారు చేసినోడు యొక్క చేతి పనిని నాకు అర్థం అవ్వాలి. ఎప్పుడు అర్థం అవుతుంది నాకు? అలాగా మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నా చీరకి చక్కగా ఇలాగ నేను మంచి మంచి చమ్కీలు పెట్టుకుని, అవి పెట్టుకుని, ఈ పెట్టుకుని, కుట్టుకుని చక్కగా కట్టుకుని వచ్చారు. పక్కావిడ వచ్చి నా చీర పట్టుకుని ఇట్లా చూసి, చమ్కీలన్నీ ఎక్కడ కొన్నావు అని అడుగుద్ది. ఎప్పుడు అడుగుతుంది? ఆవిడికి కూడా కుట్టు మీద అవగాహన ఉంటేనే అడుగుద్ది. బాగా గమనించండి. ఎందుకంటే ఆవిడకి కూడా కుట్టు మీద అవగాహన ఉండాలి. వీడెప్పుడు అర్థమవుతుంది? చేతి పనికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు ఉంటేనే ఇది ఇలాగా అని అర్థమవుతుంది. నేను కూడా ఆ చేతి పనికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. అప్పుడు నాకు ఆ జ్ఞానం అర్థమవుతుంది. సరే, ఇవంతా బాగానే ఉంది. పగటికి పగలు బోధ చేయుచున్నది అన్నాడు. ఏదో చెప్తోంది, ఏదో వినిపిస్తోంది, ఏదో సబ్జెక్ట్ తెలియచేస్తుంది. నాకు అర్థం కానటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, రాత్రికి జ్ఞానము. ఇదే నాకు అర్థం కాదు.
రాత్రి జ్ఞానం చెప్పడం ఏమిటి? రాత్రి జ్ఞానం చెప్పటం ఏమిటి? ఇది నా ప్రశ్న. రాత్రి ఎక్కడైనా జ్ఞానం చెప్పుద్దా? అసలే చీకటి, ఏమీ కనిపించదాయే. లైట్ వేసుకుంటేనే గాని అందులో ఏముందో ఏం లేదో కూడా చూడలేనటువంటి పరిస్థితి అయ్యే. అలాగని ఆకాశంలోకి ఇటు చూసాము, నక్షత్రాలు కనబడతాయి, అవి అలాగ సంచరిస్తున్నట్టు కనబడుతుంది. అక్కడ వరకు మాత్రమే. చంద్రుడు కనబడతాడు, చంద్రుడి యొక్క గమనాగమనములు కనబడతా ఉంటాయి. అంటే క్షీణ దశలో ఉన్నాడా, ఉచ్చిన్న దిశలో ఉన్నాడా, అంటే అమావాస్యకు దగ్గర పడుతున్నాడా, లేకపోతే పౌర్ణమికి దగ్గర పడుతున్నాడా అనే సంబంధించినటువంటి విషయాలు కనబడతాయి. ఇక్కడ జ్ఞానం ఏముంది? రాత్రి అంటే మొత్తం చీకటే కదా. చీకటి ఎక్కడైనా జ్ఞానం చెప్పుద్దా? చెప్పదు కదా. మరి ఎందుకు ఇలా రాశాడు? ఈ సెంటెన్స్ లోనికి కాసేపు మనసు పెట్టమని మనం ఒకటో వచనం చదివించాను కదా ఆది కాండంలో. అక్కడ రెండు సంగతులు కనబడతాయి. ఒకటి వెలుగు, రెండు చీకటి. ఆది కాండం 3వ వచనం కూడా చదవండి. వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రని. ఇక్కడేం చేస్తున్నాయి? పగటికి పగలు బోధ చేస్తుంది. అంటే వెలుగుకి వెలుగు, చీకటికి చీకటి జ్ఞానం తెలుపుతుంది. అంటే రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తున్నారు. పగలు వెలుగు, రాత్రి చీకటి. చీకటి అంటే అర్థం ఏమిటి? దేవుడు కలుగు చేయనటువంటి వస్తువు అది. చీకటి అంటే అర్థం ఏంటి? దేవుడు కలుగు చేయనటువంటి. ఆ చీకటి నుంచే, అంటే ఆ నిత్య చీకటి నుంచే సమస్తము కూడా చాలా చెత్త అంతా స్టార్ట్ అయింది. ఆ చీకటి ఎంత ప్రమాదకరమైనదో చాలా మందికి తెలియదు. అది జ్ఞానము తెలుపుచున్నది అంటాడు. దేనికి తెలుపుతోంది జ్ఞానం? చీకటి చీకటికి జ్ఞానం చెప్తోందిరా అంటాడు. సరే, ఆ చీకటి ఈ చీకటికి ఎందుకు జ్ఞానం చెప్తోంది అని అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కోవిడ్ ఉందండి. కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం దేశం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా కూడా టెస్టులు చేశారు. దాని మీద అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. అసలు కోవిడ్ వ్యాధి ఎట్లా వస్తుంది, ఏం లక్షణాలు వస్తాయి, వచ్చిన తర్వాత వాడు ఎట్లాగా మనిషి ఫీల్ అవుతాడు, లేకపోతే ఏ సిమ్టమ్స్ ఎదుర్కొంటాడు, ఏ బాధలు ఎదుర్కొంటాడు అని ఒక అధ్యయనం చేశారు. జనరల్ గా కూడా చీకటి అంటే మనకు కూడా అట్లాగే ఒక అభిప్రాయం ఉంటుంది. చీకటి అంటే తప్పుడుదని, అదంటే చాలా అసహ్యమని, అన్ని తప్పుడు మార్గాలు చెప్తుందని, దాన్ని చూస్తే భయంగా ఉంటుందని, సినిమాలు చూసి నేర్చుకున్నట్టుగా మనకి ఎలా అనిపిస్తుంది అంటే చీకటి అనగానే ఒక దెయ్యం అని, ఆ దెయ్యం చెట్టు మీద ఉంటుందని, చక్కటి షిఫాన్ వైట్ శారీ కట్టుకుంటుందని వాళ్ళు చెప్పారు. అప్ప నేను చెప్పట్లా. బ్లౌజ్ కూడా చాలా అందంగా కుట్టించుకుంటుంది అని నేర్పించాను. మనం అట్లా భ్రమపడ్డాం. కానీ చీకటికున్నంత తెలివి భూమి మీద చాలా మందికి లేదు. అది చాలా జ్ఞానవంతమైనది. అది అర్థం అవ్వాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై అని రాస్తాడు. నేను ఈయన భార్యాభర్తలు అండి. ఆయన గురించి నాకు తెలుసు, 20 ఏళ్ళు కాపురం చేశా. నా గురించి ఆయనకు తెలుసు, కాపురం చేశాం కాబట్టి. కానీ మమ్మల్ని ఇద్దరిని కూడా విడదీయగలిగినంత జ్ఞానము వాడికి ఒక్క మాటలో ఉంటుంది. దేవునితో మాట్లాడుతూ, దేవునితో నడుస్తూ, దేవుని వెనకాల ఉంటూ, దేవుని ప్రక్కనే తిరుగుతూ, దేవునితో కూర్చుంటూ, దేవునితో సంభాషిస్తూ, సంతోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి దేవుని మీద అనుమానం కలిగించగలిగినటువంటి మాట ఏంటి? ఒక్క మాటే. దేవునికి వాళ్ళకి గ్యాప్ రావడానికి కారణం. అంతటి జ్ఞానవంతుడు. సాతాన్ని చాలా మంది తక్కువ అంచనా వేస్తా ఉంటారు. ఎలా అంటే ఇందాక నేను చెప్పినట్టు చెట్టు మీద దెయ్యం, లేకపోతే కరోనా వ్యాధి లాగా. ఇప్పుడు కరోనా వ్యాధి ఎట్టా ఉంది? వేరియంట్స్ లోకి వచ్చింది. అంటే జలుబులోకి మారిందో తెలియట్లేదు, దగ్గులోకి మారిందో తెలియట్లేదు, ఊపిరితిత్తుల్లోకి పెడుతుందో తెలియట్లేదు, రక్తంలోకి వెళ్ళి గడ్డగట్టుతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. అంటే దాని రూపాంతరంలోనికి అది వస్తుందని అర్థం. ఇదే విషయాన్ని నేను మరలా చెప్తున్నా. సాతాన్ అంటే ఇలా వస్తాడు, ఇలా వస్తాడు, ఇలా వస్తాడు అని మాత్రం మీరు అనుకోబాకండి. వేరియంట్స్ ఉన్నాయి వాళ్ళు. సాతాను భార్యలాగా వస్తాడు, యోబు భార్యలాగా వస్తాడు.
చాలా భిన్నమైనటువంటి విషయాలు ఉంటాయి. దావీదు మహారాజు ప్రక్కన ఉన్నటువంటి అబ్షాలోము లాగా వస్తాడు, అహీతోపేలు లాగా వస్తాడు. ఏ ఫేస్ పెట్టుకుని వస్తాడో, ఏ వ్యక్తి ద్వారా వస్తాడో, ఏ ఆలోచనతో వస్తాడో నువ్వు గ్రహించటం చాలా కష్టము అని అంటున్నాను. ఆ వేరియంట్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇలా వస్తే మనం ఇలా డిఫెండ్ చేస్తారని మనకు అర్థమవుతుంది. కానీ ఆ వేరియంట్స్ అనేది మనకి తెలియదు. అంతటి జ్ఞానంగా మన మీదకి దాడికి వస్తాం. సాతానుకు సంబంధించినటువంటి అంశాల జ్ఞానం లేక చాలా మంది వాడిని తక్కువ అంచనా వేసి చిన్నపిల్లలా చూస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథము పేజీ నెంబర్ 710 28వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటించుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నీవు ఆసీనుడవై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే ఈ రాత్రికి జ్ఞానం నేర్పుతుంది. ఏ రాత్రి? విశ్వంలో ఉన్నటువంటి చీకటి తన శరీరాన్ని అప్పగించినటువంటి పాము లాంటి సాతానుకి జ్ఞానము నేర్పుతూ ఉన్నది, వేరియంట్స్ నేర్పుతోంది. అరే నేను ఇలా వెళ్తే వాడు పడిపోతాడు, అరే నేను ఇలా వెళ్తే వాడు పడిపోతాడు, కాదురా వాడు ఎలా వెళ్ళాలో నేను చెప్తాను విను అని చెప్తోంది దానికి జ్ఞానం. మనుషుల్ని పడగొట్టడానికి వాడికి ఉన్నటువంటి జ్ఞానము చాలా విస్తారం అవుతోంది. అది జ్ఞానాన్ని విస్తరిస్తోంది పడగొట్టడానికి, చెడగొట్టడానికి అని చెప్పి బైబిల్ గ్రంథం చాలా క్లియర్ గా చెప్తుంది. వెలుగు ఎలాగైతే ఉదయిస్తోందో చీకటి కూడా అలా అలుముకుంటోంది. అది ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ 19వ అధ్యాయంలో కూడా అదే చెప్తుంది. అరే పగలికి పగలు ఎలా బోధ చేస్తుందో రాత్రి కూడా అట్లా జ్ఞానం చెప్తోందిరా. పగటికి పగలు ఎలాగైతే మనుషులను సిద్ధపరుస్తోందో రాత్రి కూడా, అంటే చీకటి కూడా తన సంతానాన్ని సిద్ధపరుస్తోంది అని చెప్తుంది. చాలా భీకరంగా మనుషులను వాడు మోసం చేయటానికి వేరియంట్స్ లోకి వస్తున్నాడు. వెరీ సింపుల్ సెంటెన్స్ చెప్తాను నేను. నా దగ్గరకు ఎలా వస్తాడు? వెరీ సింపుల్ సెంటెన్స్. మామిడి పండు లేకపోతే తినేసినటువంటి టెంకో లేకపోతే తొక్కో అక్కడ పెట్టామనుకో, ఏముండవు. ఓ పావు గంట పోయాక ఈగలు మొదలు, ఇంకొక అరగంట పోయాక సంఖ్య పెరుగు, గంట పోయాక ఇంకా పెరుగు. ఒక ఈగ ఆ మామిడి టెంక చుట్టూ తిరిగి చక్కమని వాళ్ళతో అట్లాగా ఒక ఆలోచన మనిషి యొక్క జీవితాన్ని ప్రభావం చేస్తుంది. ఒక ఆలోచన 10 సార్లు నా చుట్టూ తిరగడం మొదలు పెట్టినప్పుడు ఏమవుద్దంటే 11వ అది వాలడానికి ఒక స్పేస్ నెతుక్కుంటుంది. అది నేను చెప్పేటటువంటి వేరియంట్సే ఇది. అంటే జ్ఞానము చెప్తున్నాను, రాత్రికి చెప్తున్న జ్ఞానం ఏంటో చెప్తున్నా. నేను ఒక చెడ్డ తలంపుగా నీ చుట్టూ తిరిగినప్పుడు నువ్వు వాళ్ళనేమో బాగా గమనించండి. నేను ఒక చెడ్డ తలంపుగా నీ చుట్టూ తిరిగినప్పుడు నువ్వు వాళ్ళనేమో, కానీ ఒక చెడ్డ అభిప్రాయంగా వాలడానికి నీ దగ్గర అవకాశం ఉంది. ఒక చెడ్డ తలంపుగా తిరగనప్పుడు నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళే తప్పు ఇలా చెత్త వస్తుందనే అంత వాళ్ళు. కానీ ఒక చెడ్డ అభిప్రాయంగా వాలడానికి మాత్రం స్పేస్ ఉంటుంది. చెడ్డ అభిప్రాయంగా మారడానికి స్థలం ఉంటుంది. ఆలోచన ఎలా ఉంటుంది? మళ్ళా ఫస్ట్ చెప్పిన మాటే చెప్పాలి. నిజమా? దేవుడు చెడ్డాడు అని అంటే తప్పు, వాళ్ళనివ్వదు. కానీ ఎలా వాలించింది? నిజమా? అంటే అభిప్రాయానికి ఆమెలో స్థానం ఉంది అని చెప్పాడు. మనుషులను పడగొట్టడానికి వేరియంట్స్ ఎలాగవుతున్నాడో, విభిన్నమైన ముఖ రూపాల్లోనికి ఎలా వస్తున్నాడో చెప్తున్నాను. పౌలు గారు బర్నబా అగ్ని వల్ల మండుతూ చేస్తా ఉన్నారు పరిచర్య. వాళ్ళిద్దరిని ఎడదీయడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఇద్దరు పాపం చేసేవాళ్ళు కాదు, తప్పులు చేసేవాళ్ళు కాదు, ఎటువంటి భేదాభిప్రాయాలు కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళిద్దరిని విడదీస్తే పరిచర్య నాశనం చేయొచ్చు. అది వాడి ఆలోచన. కానీ
అభిప్రాయ భేదాన్ని అక్కడ సృష్టించాడు. అభిప్రాయ భేదం ఏంటి? మార్కు మంచోడు కాదు, కాదు, ఆడొద్దు. జస్ట్ చిన్న అభిప్రాయం. అభిప్రాయ భేదాన్ని సృష్టించి పౌలుని బర్నబాని వేరు చేసి పౌలుని పంపించాడు, బర్నబాని వెనక్కి పంపి. నేను చెప్పేది ఏంటంటే సాతాను ఈ స్వరూపంలో మాత్రమే మీ దగ్గరకు వస్తాడని అనుకోబాకండి. సొంత భార్య స్వరూపంలో కూడా వస్తాడు, సొంత భర్త స్వరూపంలో కూడా వస్తాడు, సొంత బిడ్డల స్వరూపంలో కూడా వస్తాడు, సొంత ప్రాణ స్నేహితుడి స్వరూపంలో కూడా వస్తాడు. అంటే వాళ్ళు దెయ్యాలని కాదు నా ఉద్దేశం, వాళ్ళ ద్వారా ఒక ఆలోచన నీ దగ్గరకు పెడతాడని అర్థం. దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా, ఎక్కడ ఆలోచన ఇది? పరలోకంలో జరిగిన వాదనలోని ఆలోచనది. ఇగో నీ ఎదుటనే దూషిస్తాడు అని చెప్పి సాతాను చేసిన సవాలులో ఉన్నటువంటి వాదనది. దాని వాసన ఎక్కడ దాకా వచ్చింది? భూమి మీద అలా భార్య దాకా వచ్చింది. ఎవరి ఆలోచన ఇది? నీకు అర్థమవుతుందా? నన్ను పడగొట్టాలి అని అంటే, నాలో పాపం చేయించాలంటే పాప సంబంధమైనదే పెట్టవసరలా, అభిప్రాయ భేదం పెట్టి నన్ను పడగొట్టచ్చు. సాతాను అంత వేగంగా కదులుతున్నాడు కాబట్టి జాగ్రత్త సుమి. బోధ చేస్తున్నటువంటి పగలు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, దాంతో టచ్ లో ఉండాలా, దాంతో చాలా కన్వీనియంట్ గా దానికి దగ్గరగా ఉండాలా. సాతాను విభిన్నమైనటువంటి స్వరూపాలు ధరించుకుంటూ తన జ్ఞానాన్ని భూమి మీద విస్తరింపజేసుకుంటూ ఎవడిని మింగుదునా, ఎవడిని పడగొట్టుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడని చెప్తుంది బైబిల్. కాబట్టి ఉచ్చులు వలలు పన్నుతున్నటువంటి సాతాను జ్ఞానం ముందు మీ జ్ఞానం పనిచేయదు. అంత జ్ఞానం పనిచేయనప్పుడు మేము ఎట్లా కాపాడుకోగలుగుతాం, మేము ఎట్లా రక్షించుకోగలుగుతాం అనేది మనకి ప్రశ్న. అవునా కదా? అంత జ్ఞానం నాకు లేదు, ఆడు ఏ రకంగా వస్తాడో నాకు తెలియదు, ఆడు ఏ స్వరూపం ధరించుకుని వచ్చి నాతో మాట్లాడతాడో నాకు తెలియదు, వాడిని తెలుసుకునే అంత జ్ఞానము అంత వివేకము నాకు లేదు. మరి నేను ఎలా రక్షించుకోవాలి? ఎలా రక్షించుకోవాలి నన్ను నేను? అడిగి 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు అడిగి ఏమీ తెలియదు నిజంగా, కానీ మంచి అల్లరి చేయడం. ఎలా రక్షించబడతాడు? నన్ను పట్టుకో అని దేవుని చేతులకి నేను అప్పగించుకున్నప్పుడు, ఒక చంటి పిల్లవాడి వలె దేవునికి నేను అప్పగించుకున్నప్పుడు, లోబడినప్పుడు, విధేయత చూపినప్పుడు నన్ను దగ్గరకు రావడానికి సాతానికి అవకాశం, నన్ను తాకడానికి వాడికి అవకాశం ఉండదు. వాడి ఆలోచన నాలో పెట్టినా చెరిపేసేటటువంటి దేవుడు ఆయన. ఐస్ బండి ఉన్నంత వరకే వాడికి ఐస్ ఉన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఐస్ బండి దాటి బయటకు వచ్చి వేరే మిఠాయి కొట్టుకొచ్చి నాకు మిఠాయి ఆలోచన, అంటే నా ఆలోచన వ్యవస్థను దేవుడు డైవర్ట్ చేయగలడు. ఎందుకంటే ఆలోచనను ఎరిగిన వాడు. చాలా సార్లు సువార్త గ్రంథాల్లో రాస్తాడు, వాడి ఆలోచనలను ఎరిగి అని రాస్తాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఇలాగ ఆలోచన చేస్తుంటే దేవుడు అది ఆలోచన ఎరిగి అని రాస్తాడు. ఆలోచనలు తెలుసు కాబట్టి దాన్ని డైవర్ట్ చేసేటటువంటి జ్ఞానం కూడా దేవునికి ఉంది. అభిప్రాయం ఉంది, అభిప్రాయం వాడు పెడుతూ ఉన్నప్పుడు ఆ అభిప్రాయాన్ని చెరపగలిగిన వాడు భగవంతుడు. పౌలు చాలా సంవత్సరాలు పరిచర్య చేసి ఒక సాక్ష్యం చెప్తాడు, చాలా అద్భుతమైన సాక్ష్యం. నీ వలనైన సహాయమును పొంది అన్నారు. నీ వలనైన సహాయము పొంది అంటే అర్థం ఏమిటి? నేను ఎప్పుడు వదిలిపెట్టలా నీ, లేదా నా చెయ్యి నువ్వు ఎప్పుడు వదిలిపెట్టలా అని అర్థం. అంటే నేను చెప్పేది ఏంటంటే చెయ్యి మాత్రం గట్టిగా పట్టుకో అని అర్థం. దేవుని చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చెప్తున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వాణ్ణిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడేను, ప్రతి వంశము మీదను, ప్రతి జనము మీదను, ఆయా భాషలు మాట్లాడు వీరం మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడేను. ఏంటి? దానికి అధికారం ఇయ్యబడింది. అంతేకాదు జయింపను. అలాంటి శక్తి మన కళ్ళ ముందు తిరుగుతోంది, కానీ అది మనకి గోచరం కావటం లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వు నిలబడుతూ ఉన్నావు. ఇక్కడ నువ్వు ఎలా నిలబడాలంటే ఆయన చెయ్యి వదలకుండా పట్టుకోగలిగినప్పుడు మాత్రమే సాధ్యం. జయింపను అని అన్నాడు.
వాడు నన్ను జయించేస్తే నేను ఓడిపోయినట్టే కదా, అది నా ప్రశ్న. జయింపను అని అన్నాడంటే వాడు నన్ను జయిస్తే నేను ఓడిపోయినట్టే కదా, ఇది నా ప్రశ్న. ఓడిపోతే నన్ను దేవుడు ఎలా పడిపోతే దేవుడు నన్ను ఎలా రక్షించినట్లు? దానియేలు గ్రంథంలో షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉంటుంది. మహారాజు ఏదో పెడతాడో చట్టం, ఆ చట్టంలో వాళ్ళని బందీలు చేస్తారు, వీళ్ళు దండం పెట్టరంట అని అనగానే వాళ్ళని గొలుసులతో తీసుకొచ్చి తాళ్ళతో కట్టేసి అగ్నిగుండంలో పడేస్తారు. ఇది మనం చదివినటువంటి స్టోరీ. నేను అంటాను, అగ్నిగుండంలో పడేసే వరకు రాజు గెలిచినట్టే. అగ్నిగుండంలో పడిన తర్వాత షడ్రకు మెషకు అబేద్నెగోలు గెలిచి. ఎవరు గెలిచినట్టు? జయింపను అన్న వరకు వాడు గెలిచినట్టు. కానీ ఆ శ్రమను అనుభవించి అగ్ని వంటి మహాశ్రమలలో అలా నిలిచినట్టు ఎవడు గెలిచినట్టు? అంతే కదా, వాడు గెలిచినట్టుగా కనబడుతూ ఉంటుంది కానీ గెలుపు దేవునిది, దేవుని పక్షంగా నీది. ఆ అగ్నిగుండంలో ఆ మహాశ్రమలలో నేను నడుస్తూ నన్ను నేను ఉతుక్కుంటూ దేవుని దగ్గర నేను కనబడుతూ ఉన్నప్పుడు ఎవరు గెలిచినట్టు? దేవుడు ఏం రాస్తాడంటే మహాశ్రమలలో, దేవుడు ఏం రాస్తాడంటే బలిపీఠము క్రిందున్న ఆత్మలు దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు, అయ్యా కొంతకాలం ఓపిక పట్టండి, ఇంకా కొంతమంది చనిపోవలసినటువంటి ఆత్మలు ఉన్నాయి అంటే, చనిపోవలసినటువంటి ఆత్మలు, హతసాక్షులు కావలసినటువంటి ఆత్మలు ఇంకా ఉన్నాయి అని చెప్తాడు. అంటే దేవుని కోసం హతసాక్షి అయితే సాతాను గెలిచినట్టు కాదు, పరలోకంలో నీవు గెలిచినట్టు. జయింపను అని రాస్తాడు. జయం కూడా పూర్తిగా రాయాలి అక్కడ సెంటెన్స్. జయము పొందెను అని రాయడు, జయింపను. జయింపను అంటే అది కంటిన్యూటీ, ఇంకా పూర్తి అవ్వలేదు సెంటెన్స్ అని. జయింపను అని రాస్తాడు. ఇంతటి జ్ఞానంతో, ఇంతటి వేరియంట్స్ తో, ఇన్ని రకాలైనటువంటి రూపాలతో వాడు భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు నీ భక్తి జీవితంలో నీవు అనాలోచితంగా ఉంటే పడిపోతావు సుమి. చాలా నిర్లక్ష్యంగా ఉంటే పడిపోతావు సుమి. పెద్దగా నేనేం పట్టించుకోనండి, భక్తి జీవితంలో పెద్ద విషయం ఏముంది, పొద్దున్న లేస్తే మనం పని చేసుకోవాలి, ఆదివారం ఆధారానికి వస్తే సరిపోద్ది, ఆ కాసేపు అక్కడ ఉంటే సరిపోద్ది, ఆ కాసేపు నేను దేవుని దగ్గర ఉంటాను, చక్కగా వాక్యం వింటాను, ఆ కానుకేస్తాను, బల్ల తీసుకుంటాను, వెళ్ళిపోతానని అంటే ఇది అయితే భక్తి అయితే ఖచ్చితంగా కాదు. అనుదినము అనుదినము పగలు పగలికి బోధ చేస్తోంది, పగలు పగలికి బోధ చేస్తోంది అంటే ఆ వెలుగు వెలుగు బోధ చేస్తూనే ఉందని అర్థం. ఆ వెలుగు నీకు బోధ చేస్తోందని అర్థం. విచిత్రమా, శబ్దం వినబడదట. అనుదినము నువ్వు ఆ బోధలో ఉండాల్సిందే, అనుదినము దేవుని యొక్క చేయి పట్టుకుని నడాల్సిందే, అనుదినము దేవునిలో నువ్వు ఉండాల్సిందే. ఒక్క క్షణం రెప్పపాటున గనక నీవు ఇలా పక్కకి తిప్పితే యుద్ధ రంగంలో పడిపోవడానికి అవకాశం. ఒక యుద్ధంలో నీవు ఎలాగున్నావో అది గమనించాలి. నీ కుటుంబ విషయంలో నీవు యుద్ధం చేస్తూ ఉన్నావు, నీ వ్యక్తిగత విషయంలో యుద్ధం చేస్తూ ఉన్నావు, నీ సంఘ విషయంలో యుద్ధం చేస్తూ ఉన్నావు. ఇన్ని విషయాలలో యుద్ధ రంగం జరుగుతోంది 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 అని చెప్తా ఉన్నాడు. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను అని రాస్తాడు. యుద్ధం అని చెప్పాడు కదా. ఆ యుద్ధం చేస్తున్నావు నువ్వు ఎలా ఉండాలి అంటే, ఏదో నాకు ఇలా గెలిస్తే బాగుంటుందండి, నేను ఇలా చేస్తే బాగుంటుందండి, మాకు ఇలా ఉంటే బాగుంటుందని అని అనుకోబాక. ఇవన్నీ కూడా సాతాను వేరియంట్స్ పెడతాయి. అరే నువ్వు ఈ పని చేస్తే నీకు ఇంత లాభం వస్తుందని చెప్పి ఒక ఫిగర్ చూపిస్తావు, నువ్వు ఇలా చేస్తే నీకు ఇంత కలిసి వస్తుందని ఒక ఫిగర్ చూపిస్తా ఉంటాడు. నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటుంది భవిష్యత్తు అని ఒక ఫిగర్ చూపిస్తా ఉంటాడు. మీరొక్కటే పట్టుకోండి దేవుని చెయ్యి, ఎక్కడ నడిపించాలనుకుంటున్నాడో నా దేవుడు అక్కడ నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడ నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ రాజుగా దేవుడు నన్ను నిలబెట్టాలనుకుంటే నేను రాజుగా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క స్థితిలో నన్ను దేవుడు నడిపించాలంటే నేను అక్కడ నడవడానికి ఇష్టపడుతున్నాను. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడో అక్కడ ఉండాలా. నేను ఇక్కడ ఉండాలని నువ్వు కోరుకుంటావు, కరెక్ట్ కాదు. సాతాను ఏం చేస్తాడంటే ద సేమ్ వేరియంట్స్ అందరికి చూపిస్తూ ఉంటాడు. దేవదూతం అయిపోతావు తెలుసా, దేవదూతం అయిపోతావు నువ్వు. బట్టల షాపుడు చెప్పినట్టు, అండి ఈ చీర కట్టుకుంటే మీరు హీరోయిన్ లా ఉన్నారండి అంటే, అది ఇలా వేయగానే హీరోయిన్ లా కనబడిపోయాడు. పైకి అనలేరు కానీ లోపల కొద్దిగా
అలా ఉన్నానంటవా? వెంటనే అద్దంలో ఇలా పెట్టి ఒకసారి ఇలా చేసుకుని మళ్ళీ ఇలా తిరిగి ఇది చూసి ఇలా చూసుకోవడం ఎవడైనా చూసాడో కూడా చూస్తాడు. ఇలా అద్దంలో చూసుకున్నావా అని వెనకాల కూడా అరే చాలా ఈజీగా మోసం చేయడానికి అవకాశం ఉంది అక్కడ అని చెప్తున్నా నేను. అవ్వమ్మ గారిని మోసం చేసి చాలా ఈజీగా మోసం. నేను అదే చెప్తున్నా, మోసం చేసేటటువంటి జ్ఞానం అక్కడ పనిచేస్తుంది తప్ప నువ్వు దేవుని చేయి పట్టుకుంటే అటు చూపించే ఆశలో నువ్వు పడవని చెప్తున్నాను. నువ్వు దేవుని చేయి పట్టుకుని ఉంటే వాడు చూపించే మోజుల్లో నువ్వు పడవని చెప్తున్నాను. నువ్వు దేవుని చేయి పట్టుకుంటే జారిపోవడానికి దేవుడు అవకాశం ఇవ్వడని చెప్తున్నాను. అలా కాదు నేను సొంతంగా ఆలోచించాలి, అలా కాదు నేను సొంతంగా నిలబడాలి, అలా కాదు నేను సొంతంగా ఎదగాలి అని ఎప్పుడు అనుకోబాకండి తప్ప యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దాని కింద సెంటెన్స్ ఏంటో తెలుసా? నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. అంటే ₹1,00,00,000 ఇవ్వాలనుకున్నాడు ₹1,00,00,000 ఇస్తాడు దేవుడు అని అర్థం. నేను దాన్ని 10 కోట్లు చేయాలంటే నీ వల్ల కాదు అని అర్థం. అంటే 10 కోట్లు చేయాలన్నా దేవుడు చేయాలని అర్థం. దేవుడు ఏ పొజిషన్ లో నిన్ను పెట్టాలనుకున్నాడో ఆ పొజిషన్ లో నిలబడటం, అక్కడ ఆనందించడం నేర్చుకోమని చెప్తున్నాను. సాతాను విభిన్నమైన వేరియంట్స్ అంటే రూపాలను కల్పించుకుని భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. వాడి మోసంలో పడకుండా మీరు ఉండాలంటే దేవుని చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని చెప్పి లేఖనం మీకు అర్థమైంది అనుకుంటా. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం నేర్పుతుంది. ఇక్కడ జ్ఞానము అక్కడ బోధ అన్నాడు. జ్ఞానము అంటే ఎలాగ పడగొట్టాలి, ఎలాగ వాడిని జారగొట్టాలి, ఎలాగ వాడిని అని ఒక యుక్తిని ఉపయోగిస్తాం. బోధ అంటే నేర్పేటటువంటిది. బోధ అంటే నేర్పేటటువంటి. జ్ఞానం అంటే యుక్తికి సంబంధించి. ఈ రెండు భూమి మీద పనిచేస్తున్నాయి సుమా. ఆదికాండం 1వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంభాషణే ఈ 19వ అధ్యాయంలో మరలా మొదలెట్టాడు దేవుడు. రెండు భూమి మీద పనిచేస్తున్నాయి సుమా, జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా అని దేవుడు హెచ్చరిక చేస్తాం. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశ విషయంలో నువ్వు జాగ్రత్త సుమా అని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క చెయ్యి విడవద్దని చెప్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెయ్యి మాత్రం విడవద్దని చెప్తున్నాడు. ఇన్ కేస్ ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, యుద్ధ రంగంలో అగ్నివలే అలాగ కనబడుతున్నా సరే విడవద్దని చెప్తున్నాడు. నాకే దారి లేదు, ఇంకో దారి కనబడటం లేదు, ఇంకోటి ఏది కనబడటం లేదు, అలా ఉన్నా సరే విడవద్దని చెప్తున్నాను. ఒక మొండి పిల్లగాళ్ళ ఉండండి. నువ్వు కొనవా ఐస్ క్రీము అన్నట్టుగానే ఉంటాడు. అదేం పారిపోడు తండ్రి దగ్గర. మొండిగా దేవుడు వాళ్ళ నాన్న పట్టుకుని. నేను అదే చెప్తున్నా, మొండిగా దేవుడిని అటు పట్టుకుని ఉండండి అని చెప్తున్నా. దేవుడే మనల్ని ఉద్ధరించువాడు, దేవుడే మనల్ని ఆశీర్వదించువాడు, దేవుడే మనకు ఐశ్వర్యమునిచ్చువాడు, దేవుడే మనల్ని అన్ని విషయాల్లో సంపూర్ణులుగా చేయవాడు. కాబట్టి దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. సాతాను కల్పించటానికి అంటే వాడి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు తలలో వాలడానికి ఎట్టి పరిస్థితుల్లో స్పేస్ ఇవ్వకండి. దేవుని సన్నిధి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో జ్ఞానంతో వ్యవహరించండి, జ్ఞానము కలిగి భక్తి చేయండి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.